సుందరం, ఈ రైక ఎంత బాగుందో. కాస్త వదులైంది. ఆ మాత్రం వదులుండాలి, పెరిగే వయసేగా. ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే, అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ 4 కుట్టి పెట్టవు? 4 ఏం కర్మ, 7 వారాల నగల్లాగా 7 వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమణి దగ్గర ఏముంది, బొండారు కొబ్బరి పీచు తప్ప. అలా కాదు, నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడే కూస్తుంటేను. అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరునా? ఎందుకు? నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా? ఉపవాసాలా? ఎందుకు? ఎందుకేమిట్రా? పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహస్వామికి నేను మొక్కలా? నాగమణి నువ్వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమజచ్చ కోసం నేను. ఏది నోరు తెరు. అబ్బా, ఎంత ఎర్రగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. నీ నాలుగు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. ఓ సుందరం, ఇప్పుడు నాలుకే కాదు, బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోను నేను చెప్పనా, 19. అట్ట కనిపిస్తున్నాను. అసలు ఈ గౌన్ వేసుకున్నావు అంటే 12. గౌనా? నైట్ గౌను. విదేశాల్లో దొరసానములు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతకా, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి, అప్పుడు బోల్డని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేసాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. సరిపోయిందో లేదో చూసుకో. పోనీ నన్ను తొడగమంటావా? సిగ్గు లేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్తన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు. ఎలా ఉన్నాను? లోపలంగా వేసుకొచ్చావుగా, ఇంకా జమచచ్చేం కనిపిస్తుంది? అదే ఎలిజబెత్ లా మాత్రమేనో, టైలర్ లా లేవని. ఏంటో సుందరం? అదే అది జమజా. ఒరే సీతారాముడు, రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా. ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలో ఆ సీనుగాడు వచ్చేసాడు రా. ఏవో కొంప ముంచేటట్టున్నా గురు. ఆ సీనుగాడు కంటపడి అది వెంకటరత్నం దాకా పాకి అప్పుడు మన పీక. ఏం చేస్తాం, వెతకాలిగా. దానికి ఇది కాదు పద్ధతి. అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి. అమ్మాయిలు ఒక్క క్షణం ఉండు గురు, ఆ మత్త సంగతి తేల్చేస్తాను. ఏడ్చావు. అమ్మో, ఏం లేదు, మొహాలే అదోలా ఉన్నాయి. అవే ఏం లేదు, మీలో ఎవరికైనా కుడి తోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను పెళ్లి. పుట్టుమచ్చ? కొంచెం లోపలికి రా బాబు, చూపిస్తాం. పదండి. పుట్టుమచ్చ
పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులా? టౌన్ కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్కుని చితకబాదారు. ఎప్పుడు నువ్వు నోర్మే. చిరంజీవి సినిమానా? ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారు. అతను మీకేమైనా బంధువా? బంధువా? చిరు నా డ్రీమ్ బాయ్. లైఫ్ బాయ్ గురించి విన్నాను. ఈ డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ అంటే కలలో కొర్రాడు. ఓహో. సీతారాముడు, ఇంతకీ ఆ సినిమా చూసావా? ఎక్కడ తల్లి, బిందులతో బాధేస్తాను. అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా, అందుకని బిందెలు తీసుకొచ్చారు. తీరా చూస్తే అది చిరంజీవి సినిమా. క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను. సమాధానం రాశాడా సరే, లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కుట్టను. చిరుకి నువ్వే కుడుతున్నావా? కోతలే. దయా, వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి. ఇందాక నుంచి ఈ వెధవ చెప్పిన మాటలని నమ్మావా? చచ్చినా నమ్మను. నిమిషానికి కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో శభాషణ పెంచుకుంటున్నా నువ్వు. మా చిరుకేమిటి, ఎవరికైనా కుట్టగలవు. అంతేకాదు, గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందినవాడిని. దయా, నీకు చిరు అంటే ఎంత ఇష్టమో నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం. జమజచ్చా అంటే? చాలా గొప్పది, నన్ను మహారాజుని చేసేది. అది నీకుందా? నాకు అనుమానం ఉందా? ఏమిటో బాబు, నాకేం అర్థం కావడం లేదు. చెప్తా, ఆ చెవిలా పారై. అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది. అమ్మా వదిలేద్దు, మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకున్నాను. అబద్ధాలుగైనా అంతు పంతు ఉంటుంది. చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా. మచ్చ కోసం 1,00,000 అబద్ధాలైనా ఆడతాను. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి, 100 కుట్లేసైనా ఓ చొక్కా కుట్టమన్నారు. ఏమో మచ్చ కలిసి రావాలే గాని చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు? ఇప్పుడు వరకు దయాలాగబడి ఇంకా ఎత్తబందో. ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు, సహాయం చేద్దాం లేదు. యతవ జన్మ నువ్వును. ఎలా దయకి పుట్టుమచ్చ ఉంటుందట్టవా? నీ కళ్ళు పుట్టాక ఇంకా మచ్చలేని ఆడదుంటుందా? మీరా? అరుపు విని ముష్టాలనుకున్నాను. నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా. ముష్టి వెధవా. ముష్టాలతో మాట్లాడే ఇష్టం లేదు తప్ప ముష్టి వేదవాళ్ళే. అయ్యో ముష్టాలు కాదు నాన్న, టైలర్ సుందరం వాళ్ళు. మరే నిలవేణి, ఈ వెధవకి దెబ్బ తగిలింది. వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు. ఎలాగో తెలుసా, జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా, ఈ వెధవ కోతిలాగా పైనుంచి కిందకి ఎగరైపోయాడు, పడ్డాడు. కట్టు ఉన్నట్టుంది, చిన్న గుడ్డ పీలుకుంటే ఇస్తావా? లేదు. నా కోట ఏం చేసావు? చించేసావా, అమ్మేసావా, పారేసావా? కోట నిన్న డిఓ మా కొట్టుకొచ్చాడండి. అక్కడ మీ ముక్కు పొడవు రంగు కోటు చూసి, ఇలాంటి ముక్కు పొడవు రంగు కోటు, ముక్కు వాసన కొట్టే కోటే నాకు కావాలని చెప్పి మీ కోటు చంకలో పెట్టుకుపోయాడండి. డియోనా? వాడు ఒక కుర్తి వేద. నా కోట్ వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు. అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు? ఎల్లుండి పెడుతున్నాను, మళ్ళీ పట్టుకొస్తానండి. అయ్యో పాపం, ఇదేమిటండి? ఆవిడికి నొప్పులు. ఏమిటి ఈ వయసులోనా? చచ్చా, ఒళ్ళు నొప్పులు. ఓహో, ఒళ్ళు నొప్పులా? ఎప్పటి నుంచి? ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి. కాటే ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలే లోపలికి వెళ్ళండి. ఆ నొప్పులు ఏదో మేము చూసుకుంటాం. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళి అమృతం చెప్పట్రా, నొప్పుల సంగతి తేల్చేస్తాను. నీకెందుకు నాయనా ఈ శ్రమ? శ్రమే ఉందండి, అత్తయ్య గారు లాంటి వారు. నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయన. ఓ సేవ్, అబ్బాయి కాఫీ పట్రావే. నేను కాఫీలు టీలు తాగని అత్తయ్య గారు. ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి. నీలవేణి, చేతులు కడుక్కోవాలి, ఓ సబ్బిళ్ళు ఉంటే ఇస్తావా? పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు. నీలవేణి, పొరపాటును కూడా సీతారాముడు గారికి హార్లిక్స్ ఇచ్చావు. 10 రోజులు అంకణాలు చేయమన్నారు డాక్టర్. పోయి ఆ ముక్కు పొడికి ఎక్కడ కొన్నా కొత్తదా? అయితే బ్రహ్మాండంగా ఉంది. మంట మంట ఇప్పుడే మొదలైంది. తువ్వాలు 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 తువ్వాలు. ఈడెవడు? ముసలి కొంచెం ముసలి. అమ్మో, అయ్యో.